ఈ రోజున జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఒక వార్త వస్తుంది. అందులోన హఠాత్తుగా ఈ వార్త మధ్యాహ్నం 1:25 దాటాక వస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్నవారు కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి? దిన ఫలితాల ప్రకారం పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకోబోతున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడినటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురూజీ మహదేవ. ఫోన్ నెంబర్ 9440375444. మధ్యాహ్నం 1:25 దాటాక వీరి జీవితంలో జరిగే కొన్ని సంఘటనల గురించి, హఠాన్ పరిణామాల గురించి, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఈరోజు ఎలా ఉండబోతుంది? ప్రయాణ విషయంలో ఎలాంటి తగు జాగ్రత్తలు పాటించాలి? ఎటువంటి దిశ మీకు కలిసి వస్తుంది? ఎటువంటి రంగు కలిసి వస్తుంది? ఇలా ఒక్కటేమిటి, ప్రతి చిన్న అంశం గురించి కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్న ఈ రాశి జాతకులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ని ఇవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎంతో అదృష్టకరంగా ఉంటుంది. ప్రతిరోజు ఇలాగే అంటారు, ఏ మంచి జరగడం లేదు అని మీరు ఆలోచిస్తున్నారా? మనకి ఎప్పుడు కూడా జరిగే మంచి కొన్నిసార్లు ప్రత్యక్షంగా తెలియకపోయినా పరోక్షంగా మన వెనుక జరుగుతుంది. మన మంచి కోసం గ్రహాలు అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. గ్రహస్థితి వలన కొంతమంది శత్రువులు కూడా మన మంచి కోసం ప్రయత్నిస్తారంటే నమ్మసఖ్యమా? నమ్మాలండి. ఎందుకంటే మన మంచిని ఆశించి భగవంతుడు ఎన్నో రకాలుగా మన మంచికి దారులు తెరుస్తూ ఉంటాడు. ఆ దారి మనకి కంటికి కనిపించకపోయినా, మన మనసుకి తెలియకపోయినా, కొద్ది రోజులు ఆగి ఉంటే, సహనంగా ఉంటే కాలమే అందులకు సమాధానం చెప్తుంది. మన పెద్దవారు అంటూ ఉంటారు కదా, కొన్ని సమస్యలకు కాలం సమాధానం చెప్తుందని. భగవంతుడే సమాధానం చెప్తాడు, కానీ కాస్త ఆలస్యం అవుతుంది అంతే. ఇంతలోనే మనం నిరాశ పొందడం, నైరాస్యం చెందడం, కష్టాలు ఎక్కువయ్యాయని అనుకోవడం, భగవంతుడిని నానా మాటలు నిందించి దూషించడం, ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఇకనైనా ఈ యొక్క దూషణలు ఆపండి, మానుకోండి. భగవంతుడిని ఎప్పుడూ దూషించకూడదు, పన్నెత్తి మాట మాట్లాడకూడదు. భగవంతుడికి అన్నీ తెలుసు, అన్నింటా కూడా ఒక కన్నేసి ఉంచుతాడు. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఇదంతా అవగతం అవడానికి ఈ వీడియో మీ కళ్ళ ముందుకొచ్చింది. మా మాటల రూపంలో ఇది మీకు వినిపిస్తుందంటే మీలో తప్పక మార్పు వస్తుంది, మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. అదే అదృష్టం. అదృష్టం అంటే ఏమిటండి? ఐశ్వర్యం పొందడం అదృష్టమా? కాదు. ఆనందం పొందడం, మానసిక ప్రశాంతత పొందడం, నా అనుకునే వారితో సమయాన్ని గడపగలగడం, దూరమైన బంధాలు తిరిగి రావడం, ఇది కదా నిజమైన అదృష్టం. కలియుగంలో అదృష్టం అనే మాటకు అర్థం కూడా మారిపోయింది. అదే కలియుగం. కానీ మీలో మంచి దాగి ఉంది, లోపల ఉంది. ఆ మంచిని తీసి బయట పెట్టండి. ఈరోజు అదృష్టకరంగా ఎంత ఉంటుందంటే నమ్మలేరు. హఠాన్ పరిణామాలు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 1:25 దాటాక మీ జీవితంలో ఎన్నో రకాలైన అద్భుతాలు, పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా గంభీరంగా కనిపిస్తారు, లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్కులని చెప్పొచ్చు. ఇటే కరిగిపోతారు. ఎవరైనా బాధపడుతుంటే, ఎవరికైనా సహాయం కావాలని అర్థిస్తుంటే వెంటనే అర్జెంటుగా ఎంత ఉంటే అంత, ₹1 అయినా సరే తప్పకుండా ఇచ్చేస్తారు. వారి దగ్గర ఉన్నదంతా కూడా వీరి యొక్క సొంతంగా భావిస్తుంది కూడా. వీరు కష్టపడే సొమ్ము కూడా ఇస్తారు. ఫస్ట్ నుండి ఏమిటంటే కుటుంబ పరంగా కానీ, అటు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులైతే వీరికి పెద్దగా ఉండవు. స్వతహాగా కష్టపడి పని చేసినటువంటి దానితోని ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ ఉంటారు. అందరినీ సంతోషంగా చూసుకుంటారు.
కుటుంబాన్ని కానీ స్నేహితులను కానీ వీరి వంతు సహాయాన్ని అయితే తప్పకుండా అందిస్తారు. వీరి గొప్ప మనసుకు అలాగే మంచి టాలెంట్ ఉన్నవారు కూడా అన్ని విషయాల్లో నెంబర్ 1గా ఉంటారు. అటు ఏదైనా సహాయం కోరి వచ్చిన వారికి కూడా సాయం అందించడంలో, ఏదైనా సలహా ఇవ్వడంలో కూడా, అలాగే ఏదైనా కానీ విజయానికి దారి తీసే పనుల్లో కూడా వీరి నైపుణ్యం, ఆలోచన శైలి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ విధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా కూడా ఏమిటంటే ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ను క్రియేట్ చేసుకుంటారు. అంతేకాకుండా వీళ్ళని చూసి 10 మంది నేర్చుకునే విధంగా వీరి నడవడిక కూడా ఉంటుంది. అసలు ఆ విధంగా అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి మంచి రూప లావణ్యాన్ని కలిగి ఉంటారు. వీరి మాట తీరు కూడా ఇలాగే ఉంటుంది. దూరమైన బంధం సైతం మరలా తిరిగి అర్థం చేసుకుని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ చేస్తారు. ఈ రోజున ఇంట్లో చాలా రోజుల క్రితం మీరు మాట్లాడిన ఒక వ్యక్తి హఠాత్తుగా మీతో మాట్లాడడం, అలాగే ఆ వ్యక్తి ద్వారా ఒక నిజం అనేది, రహస్యం అనేది తెలుసుకోవడం లాంటిది జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు విన్నటువంటి ఒక రహస్యం కావచ్చు, విననటువంటి ఒక వార్త కూడా కావచ్చు, దాని ద్వారా కూడా మీరు తెలుసుకుంటారు. ఇదొక హఠాన్ పరిణామంగా చెప్పొచ్చు. వీరి ద్వారా వీరు విన్న తర్వాత కూడా మీ మనసు ప్రశాంతంగా, చాలా వరకు కూడా ఆనందంగా ఉంటుంది. వారితో మీరు మరలా తిరిగి మాట్లాడదామని చెప్పి చాలా వరకు అనుకున్న సిచ్యుయేషన్స్లో కూడా వారు మీతో మాట్లాడడం, అలాగే వారితో మీరు చాలా రోజులుగా పంచుకోలేని కొన్ని విషయాలు వారితో పంచుకోవడం, అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి జరుగుతాయి. ఇక వీరు చేసేటటువంటి అంటే పని చేసే చోట కొంతమంది శత్రువులైతే ఎక్కువగా పెరిగిపోయి ఉన్నారు. ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసే పని దగ్గర ఏదైతే అంటే నిక్కచ్చిగా ఉన్నట్లుగా మాట్లాడడం ఈ కాలంలో తప్పవుతుంది. ఇదే కలియుగం. మీరు మాట్లాడిన తీరు ఎదుటి వారికి నచ్చకపోవడం, వారి ద్వారా ఏమిటంటే గనక వెంటనే మనకి ఫలితం అందదు. అంటే నచ్చంది నచ్చదు అని చెప్పేవారు తక్కువ మంది ఉంటారు. మీ వెనుక డ్రామా చేయడం, మీ వెనుక మాటలు మాట్లాడడం, ఇలాంటి పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. కొంతమంది ఏమిటంటే గనక నిరాశకు లోనవుతారు. వీరి యొక్క కోపం వారిని ఎక్కువగా శత్రుభావం కలిగించేలాగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. కొంతమంది ఈ రోజు మీ నుండి దూరం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇప్పటి నుంచి ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఆ సమస్యలకు తెర పడబోతుంది. మీకు ఒక దైవానుగ్రహం వల్ల కలిగిపోతుంది. ఈ రోజున మీరు అనుకూలమైనటువంటి దైవం ఎవరో తెలుసా? పరమేశ్వరుడండి. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీకు ఎదురయ్యే కష్టాలు, సమస్యలు ఈరోజు తప్పకుండా వాటి నుండి మీరైతే దాటగలుగుతారు. ఏ పని చేసినా కూడా ఈరోజు ఏమిటంటే తప్పకుండా శివనామస్మరణ చేసుకోండి. మనసులో తప్పకుండా ఇలా జపించుకోవడం వల్ల ఏ పని చేసినా కూడా నష్టాలను కూడా మీరు ఎక్కువగా పొందలేరు. డబ్బును కూడా ఎక్కువగా వృధా కాకుండా చేయగలరు. మీరు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా మోస్తూ ఉంటారు. ఇందులకు గాను ఎన్నో రకాలుగా కష్టపడ్డారు, పడుతూనే ఉంటారు. అయినా కూడా ఏమిటంటే ప్రతి ఒక్క విషయాన్ని మనసుకు తీసుకుంటారు. చాలా డీప్గా ఆలోచిస్తారు. ఏదైనా కానీ అంత పట్టించుకోవడం కూడా మంచిది కాదు. మీరు చేసే ప్రతి పనిలో ఈరోజు విజయాన్ని సాధిస్తారు. మీకు మనశ్శాంతి ఎక్కువగా లభిస్తుంది. అనుకున్న జీవితం చూస్తారనమాట. విద్యార్థులకు కూడా కళ సాకారమయ్యే గొప్ప రోజుగా చెప్పొచ్చు. వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కనిపిస్తాయి. ఈరోజు ఎలాంటి ఇబ్బందులు అనేటివి కూడా ఎక్కడా మిమ్మల్ని బాధ పెట్టవు. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే మీరు ధైర్యం, తెలివిని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో, నైపుణ్యంతో చేస్తారు. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే జీవితంలో ఏదో సాధించాలని సంకల్పం పెట్టుకుంటారు. దానికోసం ఆహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. భవిష్యత్తు గురించి మీరు ఆలోచించే ఒక ప్రణాళిక కూడా విజయ పదంలో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. అలాగే ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తారు. కాకపోతే ఈరోజు కొంచెంగా మీరు చేసే పనుల్లో జాగ్రత్త అవసరం. పెద్దల యొక్క సలహాలు, సూచనలు పాటించడం వల్ల మరిన్ని ఎక్కువ విజయాలు అయితే లభిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ రోజున చాలా సానుకూలమైన ఫలితాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అందులో విజయం సాధిస్తారు.
అలాగే భవిష్యత్తు ప్రణాళికలు కూడా మీలో ముందంజలో ఉంటాయండి. కొన్ని సమయాల్లో ఎక్కువగా అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉండడం వల్ల మీకు వచ్చే విజయం కూడా వెనుకబాటు పడుతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు వినడం, వారి యొక్క సలహాలు పాటించడం ఇవన్నీ మంచిది కాదు. ఎందుకంటే వారి యొక్క జ్ఞానం అనేది తగ్గిపోతుంది, మీ యొక్క జ్ఞానం అనేది తగ్గిపోతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరి సలహాలు పాటించాలి అనేది తెలియకుండా కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు. కొంచెంగా జాగ్రత్త మొదలు పెట్టండి. అలాగే ఆర్థిక పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులకు చాలా వరకు కలిసి వస్తుంది. కలిసి రావడమే కాదండి, మీ మాట మారుతుంది, మీ ఆలోచన తీరు మారుతుంది. అధిక ఆదాయ వనరు కోసం ప్రయత్నిస్తున్నవారు ఈరోజు మీ రోజే. ఈ యొక్క ఆదాయ వనరు విషయంలో మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఇతరులకు చూపిస్తోంది. మిమ్మల్ని చూసి ఆకర్షితులు కావడము, మీ మాటకు ఆకర్షితులు కావడము, మీరు చెప్పే మాట తీరుకు ఆకర్షితులు కావడము, ఇదంతా ఈ రోజున జరిగిపోతుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండబోతుంది మొత్తం మీద. అలాగే మిమ్మల్ని అసత్యంగా ప్రచారం చేయడం, చేసిన తప్పును కూడా శత్రువులు ఒప్పుకుంటారు. ఈరోజు కొంతమంది మీరు చెడ్డవారు అని మిమ్మల్ని కొంతగా రెచ్చగొట్టడానికి ఇతరులకు చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ధర్మబద్ధతతో ఉంటారు కాబట్టి అడ్డంకులన్నీ ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి. వీళ్ళ కుటుంబ విషయాలు సమిష్టిగా తీసుకుంటే మీకు మేలు కలుగుతుందని అపోహవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఈరోజు చేసుకోవద్దు. మౌనం వహించండి. సమయాన్ని మీరు కేటాయించుకోండి. మీకోసం, మీ కుటుంబం కోసం. ఇది చాలా శ్రేయస్కరం. మీ అనుభవాన్ని, జ్ఞానాన్ని మిమ్మల్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగించుకోండి. ఈ రోజున పరమేశ్వర ఆరాధనతో పాటుగా నవగ్రహ శ్లోక ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజున దైవ బలం ఎక్కువగా కనిపిస్తోంది. దత్తాత్రేయ స్వామివారిని ధ్యానించడం వల్ల అన్ని విధాలా మంచి జరుగుతుంది. పెద్దల ఆశీర్వచనాలు మీ మీద ఈరోజు ఫలించబోతున్నాయి. సమస్యగా అనిపించినప్పటికీ కూడా ఆ అంశాన్ని ఏది కూడా మీరు నిర్లక్ష్యం చెయ్యకండి. అటు ఆరోగ్యం కావచ్చు, లేదంటే ఇంకేదైనా కానీ మీరు ఏదైనా బాధ కలిగించే అంశమైతే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా దానికి సంబంధించి ఏదైనా కానీ ఉంటే చూసుకోండి. బంధువులతో వ్యవహారాలు అంటిముట్టినట్లుగా ఈ రోజు ఉండాలి. ఈరోజు ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. సమయానికి పనులు ప్రారంభిస్తే ఈ రోజు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అన్నమాట. అలాగే ఏదైనా కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, మీకు అంతగా మేలు చేయవని చెప్తున్నాము. ఉద్యోగంలో ప్రమోషన్లు, గుర్తింపు లభించే అవకాశాలు ఇతరులపై ఆధారపడకుండా మీరు స్వయంగా తీసుకునే నిర్ణయాలైతే మేలు కలుగచేస్తాయి. ఈరోజు గొప్పగా సఫలీకృతులు అవుతారు. కాబట్టి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం మరింత వేగవంతంగా పెరుగుతుంది. స్థిరాస్తులు ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ రోజు చివరిలో ఒక ముఖ్యమైన పని అయితే పూర్తి కాబోతుంది. శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విజయాలు ఈరోజు సాధిస్తారు. ఈరోజు మీకు వచ్చేటటువంటి కోపం కొంచెంగా తగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ప్రారంభించేటటువంటి పనుల్లో ఎవరి సహాయం లేదని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే తోటి వారి నుంచి మీకు ఏదైనా సహాయ సహకారాలు కోరుకుంటే ఆ యొక్క సహాయ సహకారాలు ఈరోజు తప్పకుండా అందుతాయి. అందకపోయినా భగవంతుడే సాయం చేస్తాడు. మీ యొక్క బుద్ధి బలంతో ఉద్యోగంలో కీలక సమస్యలను ఈ రోజున పరిష్కరించుకుని అందరి మన్ననలు పొందుకుంటారు. శత్రువులు కూడా మీ నుంచి పరారవుతారు. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త పాటించండి. ఈరోజు మధ్యాహ్నం 1:25 దాటాక మీ జీవితంలో ఎన్నో అద్భుత శుభవార్తల తాలూకా ప్రత్యక్షంగా పరోక్షంగా వినబోతున్నారు. ఈ రోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త తప్పకుండా ఈ రోజున వింటారు. ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయదాయకం. అలాగే ఈ రోజున ఇష్టదేవత ఆరాధనతో పాటుగా శివారాధన కూడా చేసుకోండి. అంతా కలిసొస్తోంది. ఇక స్వస్తి.